ఎందుకు జన్మించితి కలియుగమునా ఏమి నేరము చేసితి. జై శ్రీరామ్ అండి. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం బలాన్ అన్న టీ బంద్ చేయాలి బలానిపల్లి. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు గ్రామం మండలం బలాన్పల్లి గ్రామంలో మరి ఒక రైతు కుటుంబంలో కూర్చొని ఉన్నాను. ఈరోజు రథసప్తమి, సూర్యభగవాన్కి ఇష్టమైన రోజు. గంగపూర్లో బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతున్నాయి, బలాన్పల్లి కూడా బ్రహ్మాండమైన ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే సమక్షంలో మరి కొంతమంది మహానుభావులను కలిసి అదృష్టం నాకు కూడా లభించింది. ఇక్కడ వీళ్ళకంటే ముందు నేను కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. చాలామంది ఏమంటారంటే వాళ్ళతో మాట్లాడేయమంటుంటారు, కానీ కొంచెం వాళ్ళకి మాట్లాడడానికి రాదు. కనుక వాళ్ళ గురించి నేను కొంచెం ఇంట్రడక్షన్ చేస్తా. మరి మనతో పాటు ఉన్నారు. అన్న నీ పేరేంటి? యాదయ్య. మున్నూరు కాపు యాదయ్య. అమ్మ మీ పేరేంటి? లక్ష్మమ్మ. మరి యాదయ్య పెద్దగా చదువుకోలేదు. చదువుకున్నా? ఏం చదువుకోలేగా? 1, 2, 3 నైట్ బడి ఏం చదువుకోలేదు. కాకపోతే నేను చూసింది ఏంటంటే దైవ సేవ. గ్రామానికి గ్రామ సేవకులు ఏ విధంగా రోజు రోళ్ళు వచ్చి ఎంత సేవ చేస్తున్నారో మరి ఆయనకు వచ్చింది ఏంటంటే మొత్తం దేవాలయం శుద్ధిపరచుకోవడం, ఆ దేవునికి అంతా చేసుకోవడం. ఎప్పటిదాకా కూడా నేను చూశాను. నీళ్ళు బట్టి అంటే అందరూ అన్ని పనులు చేస్తారు, ఒకరు ఒక పని చేస్తుంటారు. మరి యాదయ్య గారు అనునిత్యము శివయ్యకి అభిషేకం చేస్తూ, శివునికున్న గొప్ప గుణం ఏంటంటే కోపంతో పువ్వు తీసుకొని కొట్టినా ఆయనకి ఇష్టమే. ఎక్కడిది ఆయన మీద పువ్వు వేసినామా లేదా అనేది. మరి చాలా చక్కగా ఆలయ ప్రాంగణం మొత్తము వీళ్ళే ఉన్నారు. మొత్తం మున్నూరు కాపు వాళ్ళే. అంటే మళ్ళీ అట్లాంటి కొంతమంది కష్టం రాదు, అట్లాంటి కష్టం అట్లా కూడా అనడానికి రాదు. కాకపోతే వాళ్ళు సేవా కార్యక్రమాలు ముందంజలో ఉన్నారు. మరి వారి ధర్మపత్ని యాదమ్మ గారు, లక్ష్మమ్మ గారు. మరి మీ ఆయన ఇలా సేవ చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? ఆయన ఇష్టమే, నా ఇష్టం. అంతేనా? అయ్యో ఇప్పుడు నువ్వు అయితే రాపో ఇంటికి వచ్చిన తిట్లు అట్లేం లేదా? ఎంతమంది అమ్మ సంతానం? కొడుకు బిడ్డ. అందరు పెళ్లి అయిపోయింది? ఏ ఊరు మీ తల్లి గారు? ఆవంచనా? ఇలా ఆవంచ కూడా నువ్వు ఏది ఉంది? ఇంకెవరు? ఆమె కూడా ఆమె తల్లి గారు కూడా ఆవంచనేనా? అంటే మీరు అక్కడ చుట్టాలా కులం వాళ్ళు? కులం వాళ్ళు. ఓకే. అంటే పుట్టి చిన్నప్పుడు పుట్టి పెరిగినోళ్ళే. మా చెల్లెల్ని కూడా చాలా సంతోషం అండి. ఇద్దరు అక్కయ్యలను ఆడికెళ్ళి రావడము. మరి అమ్మ ఇంకోటి, ఈ రోజులలో అనుబంధాలు కరువైతున్నాయి. సినిమాలో చూపిస్తారు, ఓ మస్తు ప్రేమ ఉన్నట్టు చూపిస్తారు, ఎంతో బాగున్నట్టు చూపిస్తారు, కానీ నిజ జీవితంలో అలా లేదు. మరి ఎట్లా అనిపిస్తుంది మీ అక్కయ్యలను? ఎప్పుడు ఏది అనిపించదు. మా తిప్పలు మేము, ఆమె తిప్పలు ఆమె పని చేస్తాం. మా ఎవరి కష్టం వాళ్ళు, ఎవరి వాళ్ళు అట్లా వేసుకున్నా కానీ ఓరవరు కదా. ఏం లేదు, అదంతా లేదు. ఎవరు తిప్పలకొలే అలా వెళ్ళిపోతుంటాం. అట్లా వేసుకున్నా ఏదో తన కయ్యం పెట్టుకుంటారు కదా. ఎట్టుకున్నా ఎవరు ఒకరు కోపం వచ్చినా పలత అనుకుంటారా? పలత అనుకున్నా వెళ్ళిపోతాం. ఒకరన్నా ఒకరు వెళ్ళిపోతాం. మళ్ళీ వెళ్ళిపోతూనే ఉంటారు. ఆయన తప్పుంటే ఆయన ఒకసారి నువ్వుతో ఒకసారి మొత్తం కలిసిపోతాం మొత్తానికి. చాలా సంతోషం తల్లి. ఎందుకంటే భర్తకు తగ్గ భార్యగా లభించడము అసలు నరకం ఎక్కువ తెలియదు, కానీ సరైన భర్తకు భార్య సరైనగా లేకపోతే ప్రతిరోజు నరకమే. వాస్తవం అది. మన తల్లిదండ్రులకు పిల్లలు సరిగ్గా లేకపోతే అది నరకమే. మాకేం లేవు. మా ఆ బాధలు ఏం లేవా? పిల్లల బాధలు అయితే లేవు. ఏం లేవా? దేవుడిచ్చిన కాడికి పిల్లల బాధలు అయితే ఓ రకంగా ఉంటాయి, మంచిగానే ఉండవు. మరి యాదయ్య గారు, అది యాదయ్యనా? ఎందుకంటే అందరి పేర్లు నేను మర్చిపోతాను. యాదయ్య గారు, మరి మీ ధర్మపత్ని లక్ష్మమ్మ తాన నీకు నచ్చిన గుణం ఏంటి? మంచిగా నేను ఎక్కడ పోయినా నన్ను ఎక్కడ పోతే అక్కడ పోతే అని కసిరించుకోదా? నిజంగా గుడి కాడికి వస్తే పోయిరా పో, నేను మర్చిపోయి పండుకుంటే కూడా ఏమో మరి ఎలా గుడి అంతేనా అంటే మనం పోయినాక మళ్ళీ ఆడ అట్లే ఉంటది. కాబట్టి అది వాళ్ళ నాకు టైం లేదంటే నీవే ఓ తానం చేసి అంటే పోతుంది. అవునా? మరి తప్పదు కాదు. ఆడ వచ్చిన వాళ్ళకి గురువుని ఆశ్రయించడం అంత మంచి పనులు చేస్తూనే ఉన్నారు కదా. ఇంకా పుట్టినాడు సంది మా శిల్కలో ఉంది కాబట్టి ఇంకా అట్లా అభ్యాసం అయిపోయింది. ఆదివారం నాడు మాత్రం కార్డు పట్టి అట్లా అయితే పోకపోతే
ఇంకా నేను నీకేమైనా పోకపోతే ఏమన్నా కలలారా నేను లేవు కానీ కాకపోతే అరే ఇలా గుడికి ఆడుకోకపోతే వచ్చిన వాళ్ళకి మెర 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 అంటూనే ఉంటది. ఇంకా మన ఇతల పని చేసిన అయితోలా నారాయణ స్వామి నారాయణ ప్రభు కూడా మీ ఊర్లో ఉన్నాడు కదమ్మా. ఇప్పుడు ఆవంచల నారాయణ ప్రభు కట్కే ఆయన మాకు అవన్నీ ఊరు పెద్దగా ఉందా ఇట్లా మీ చాలా పెద్దగా ఉంది. తెలియదు అన్నట్టు మేము చిన్నగా ఉన్నాక 30 ఏళ్ల కింద పెళ్లి చేసుకొని వస్తే మాకేం ఇంకేం తెలుసు మొత్తం తల్లి గారికి పెట్టా కొంచెం మొత్తం సర్వస్వం ఇక్కడే కదా. అక్కడ నారాయణ ప్రభు అని కట్కే ఆయన ఉంటాడు. నారాయణ అని కొంచెం తెలుసు కానీ చిన్నగా ఉన్నాము. ఆయన మహానుభావుడు 9 రేకుల గ్రామంలో ఆశ్రమానికి అధిపతి చనిపోయిండు. 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలు ఆడనే ఉన్నాయి. కొడుకులు ఉన్నారు సీను ఏదో పేరు ఉన్నాయి ఉన్నాయి ఆడ ఇవాళ ఆడుకోయేది ఉన్నది. వీళ్ళంతా ఉండి చేసి రావురాలు అంటే ఈకొచ్చేది ఉన్నది. ఇంకా మీ ఆయన లోపల నీకు నచ్చిన గుణం నాకు అన్ని మా ఆయన ఏది చేసినా నాకు సంబంధమే మంచిగా ఉంటది. అంతేనా? అంతే, ఏది లేదు. ఆయన ఇష్టమే నాకు ఇష్టం. సంతోషం తల్లి. వాస్తవానికి భర్తతో పాటు పంచుకోమని ధర్మాలు చెప్పాయి. భర్త కష్టపడితే భార్య కూడా కష్టపడాలని. సత్యహరిశ్చంద్రుని జీవిత చరిత్ర చూసినాం. రాజ వైభవం కలిసిన భర్త ఇంకనే పోతాయా నాకెందుకు అన్నారు. ఇప్పుడు ఎట్లున్నారమ్మ భార్యలు? ఎట్లున్నది నేను బయట ప్రపంచం నాకు సంబంధం లేదంట. అంతే, నాదేదో లేదు. అంతే. చాలా సంతోషం తల్లి. వాస్తవానికి అలా భర్తలు భార్యలు భర్తలు ఎంత సతాయిస్తారంటే నేను కూడా చూస్తున్నాను. కనుక పెడితే సరే, లేకపోతే పాట ఉంది. తాళి గట్టిన భార్య అయినా తిట్టిపోయునురా. పెట్టినంతసేపే ఆలు పిల్లలు అందరూ, పెట్టకపోతే కూడా బాధలు పంచుకున్న వాళ్ళే గొప్ప వాళ్ళు. ఆ మాట అన్నది చాలా సంతోషం. ఈ వీడియోలు ఎందుకు తీస్తారంటే ఎవరున్నారు అయ్యాలి పట్ల భర్త ఇంకా చేయటోళ్ళు భార్యకు ఇల్లు ఇష్టం అంటే మీరున్నారు నాకు కనిపించింది. ఇక డోర్ కూడా ఇందాక అన్నారు పండగల వస్తే డోర్ ఓపెన్ చేస్తాం అంటే ఒక సినిమాలలో ఉన్నట్టు ఉంది మీ వాతావరణం. చాలా సంతోషం తల్లి. మరి మీకేమన్నా పాటలు ఏమన్నా వచ్చా? పాటలు పద్య ఏం చదువుకున్నారు మీరు? మేమేం చదువుకోలేదు, ఇద్దరం చదువుకున్నాం. వడగా చదువుకున్నాను కదా, సాగలో ఉన్నాయని సామెత కూడా ఉంది. బాగా చదివినోడే బంధాలు లేవు వాళ్ళకు. బాగా చదువుకున్నోడే సరిగ్గా చూసుకోలేదు ఎవరిని. పిల్లల చదివిపించినాం కానీ మేమేం చదువుకోలేదు. మేము చదువుకొని తప్పుకు మా పిల్లలు చదవాలని చెప్పి కష్టంతో చదివించినాం కానీ అంత డబ్బుని చదివించింది అయితే కాదు. ఏదో మీ పేరు పెట్టిన వాళ్ళు. మా పేరు అయితే ఏం పేరు? మీ అబ్బాయి పేరు వినోద్. వినోద్. అమ్మాయి పేరు ఈ అమ్మాయి. ఆయనకి ఇద్దరు కొడుకులు. చాలా సంతోషం అండి. మరి మీకు తోసిన గారికి పద్యం ఏమైనా వస్తుందా? ఏం రాదా? అభిషేకం చేయడం ఒకటే వచ్చాను, ఒకటి భజన పోతాం కానీ అన్ని చూసుకుంటాం. వచ్చిన భక్తులకు అన్ని చూసుకుంటాం. ధన్యవాదాలు. మరి యాదయ్య గారితో లక్ష్మమ్మ గారితో చాలా చక్కటి అనుబంధం. వాస్తవానికి ఇలాంటి వ్యక్తులను పరిచయం చేయాలనేది నా ఆలోచన. వాస్తవానికి భర్తకు తగ్గ భార్య, భర్త తగ్గ వాళ్ళ వాస్తవానికి ఈయన పోకపోతే ఎందుకు పోలేదని తోడిస్తుందంట. మరి ఆవంచ అంటేనే వాస్తవానికి మహానుభావులకు జన్మనిచ్చిన లక్ష్మారెడ్డి కూడా పుట్టింది అదేనా? ఆవంచ చాలా పేరు పరిష్టలు. ఆవంచ గ్రామంలో మహానుభావులు ఎందరో పుట్టారు. ఆ గ్రామం నుంచి 2 యారన్లు అన్నదమ్ములను చేసుకోవడం చాలా గొప్ప విషయము. మరి మీరు కూడా మెల్లమెల్ల ఏదైనా భజన పాటలు నేర్చుకోండి. అప్పుడప్పుడు మళ్ళీ వరకు ఏదైనా పాట. ధన్యవాదాలు తల్లి. జై శ్రీరామ్.